नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सल्यूट सलामी शफ गटीवाद को पड़ा वेट ओके कितना दिन करी हाँ फाइन पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा सर्व शुभ नामे चारिष मांगे गाये तव जय गाथा जन जन मंगल गाथा जय हे जय हे जय हे जय 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 हे। सलमानगढ़ बाजू शफ ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ all the officers present here. ఈరోజు మనం 74th రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాన్స్టిట్యూషన్ అనేది మనం డ్రాఫ్ట్ చేసుకున్నాము. సో అది ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సార్ నెక్స్ట్ మన ఏఓ ప్రదీప్ రోహన్ గారు వారికి మరియు వేదిక అదే విధంగా ముందు ఆసీనులైన ఆఫీసర్స్ అందరికీ ఆశలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా 1947 ఆగస్ట్ 15కి మనకు ఈరోజే ఆ రోజు మహనీయుడు భారతరత్న ఏర్పాటు చేసుకొని సంబరాలు జరుపుకుంటున్నాం. ఇదే భాగంలో మళ్ళీ ఎంతో వారి కష్టపడి దాన్ని రూపొందించడం జరిగింది. ఈ రాచకొండకు మంచి పేరు సంపాదించడం కూడా జరిగింది. అదే కోణంలో మరి కొత్తగా కానీ చేయడం లేదు. మనం ఏదో చేస్తున్నాం, పంపిస్తున్నాం, ప్రజలు పాస్ చేస్తున్నారు, గవర్నమెంట్లో పెండింగ్ పడుతున్నాయండి. మరి సారు ఇచ్చిన సహకారం చాలా మంచిగా త్యాగాల పూరితమైన ఉద్యోగాలు మనం చేస్తూ ఒక క్రమశిక్షణతో మనం సారికి పేరు తేవడమే కాదు మనం ఈరోజు ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గణతంత్ర అనేది దాని ఉద్దేశము చాలా మంచి ఆఫీసర్, చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఒకటి నేను నా వైపు నుంచి చెప్పాను, ఓన్లీ అవేర్నెస్ తో నుంచి కాదమ్మా, కొందరికి బుద్ధి చెప్పాలంటే వేరే విధంగా కూడా చెప్పాల్సింది ఉంటుంది. అర్థమైందా? సో అవేర్నెస్ కూడా ఉండాలి. ఇది పోలీస్ వ్యవస్థ నడుస్తుంది రెండు కాళ్ళ మీద. ఒక అవేర్నెస్, ఒక ఎన్ఫోర్స్మెంట్. అవేర్నెస్ ఒకటి పనికి రాదు, ఎన్ఫోర్స్మెంట్ ఒకటి పనికి రాదు. సో మీరు డే టైంలో మొత్తం అవేర్నెస్ చేయండి. దాని సాయంత్రం పొద్దున ఆడపిల్లలు స్కూల్కి పోయే సందర్భంగా, మహిళలు మార్కెట్కి పోయే సందర్భంగా అక్కడ కొద్దిగా ఉనండి. రోజు వారికి జోలికి ఎవరైనా రావడానికి ప్రయత్నం చేస్తే పట్టుకొని జైలుకి పంపించాలి. చిన్నవాళ్ళు ఉంటే, మొదటి టైమర్స్ ఉంటే కౌన్సిలింగ్ చేసి పంపించండి. ఎందుకంటే నేను ప్రతిసారి ఇది చెప్తాను, కొన్ని విషయాలు పదే పదే చెప్పడం తప్పదు. ఎందుకంటే మనందరికీ మైండ్లో ఉండాలి, ఆడపిల్లలకి, మన సిటిజన్స్కి, పౌరులకి భద్రత, ప్రశాంతి రోడ్లో మాత్రమే కాదు, గుండెలో కనిపించాలి, హృదయంలో కనిపించాలి, అనుభవించాలి. మరి నిర్భయంగా నేను ఎక్కడైనా పోవచ్చు, మనకు ఏం భయం లేదు. ఆ భావం, ఆ విశ్వాసం, ఆ భరోసా మన పబ్లిక్కి కలిపితే అప్పుడే మనం నిజమైన గణతంత్ర దినోత్సవంగా చేసినటువంటి ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అది సఫలమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన అందరూ ఒక మంచి టీంగా పనిచేసి మన ఇది
మన గౌరవ రాష్ట్రానికి ఆల్మోస్ట్ ఒక డికేడ్ అయ్యే సందర్భంలో అప్పటి వరకు మొదటి స్థానంలో ఉండాలి. ప్రశాంతి, భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీలో నంబర్ 1 స్థానం సంపాదించాలని కోరుతూ, అదే విధంగా చేస్తే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశాంతితో పాటు అభివృద్ధి కలిసి వస్తుంది నేను ఆశిస్తూ, మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం అందరికీ ఇది ఒక మంచి అవకాశం, మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు వారి ఆకాంక్షల మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు రాబోయే సంవత్సరంలో 2023 సంవత్సరంలో ఇంకా క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గించి ఒక సేఫ్ రాచకుంట కమిషన్ తయారు చేయాలని ఆశిస్తున్నాను. గణతంత్ర దివస్ సందర్భంగా రాచకుంట పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క సిటిజన్కి అందరికీ కూడా నా వైపు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియపరిచేస్తున్నాము. ఎన్నో సంవత్సరం మనందరూ కష్టపడి కలిసిమెలిసి సమన్వయంగా, సామరస్యంగా మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించడం జరిగింది. దాంట్లో మన దేశంలో ఉన్న, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్కి ఒక కంట్రిబ్యూషన్ ఉన్నది. మనతో పాటు ఎన్నో దేశాలు వచ్చాయి, ఎన్నో దేశాలు కొన్ని పైకి వెళ్ళినాయి, కొన్ని కిందకి కూడా వెళ్ళినాయి. కానీ మన గౌరవ దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రకారంగా పరిరక్షణ తర్వాత అదే విధంగా పరిపాలన జరిగితే ఈ దేశంలో మనం ఉండగా, దాంట్లో ఉండగా ఒక ప్రభుత్వం వైపు నుంచి పబ్లిక్కి సేవ చేయడానికి నాకు అవకాశం ఉండగా నేను గర్వపడుతున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేసుకొని రాచకుంట పోలీస్ టీం మొత్తం ప్రతి ఒక్క సిటిజన్కి, ప్రతి ఒక్క పౌరుడికి, పబ్లిక్కి సేవల్లో ఉంటారు. వారికి రక్షణ తర్వాత భద్రత కల్పించడానికి ప్రయత్నం చేసి పకడ్బందీగా ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి అన్సోషల్ ఎలిమెంట్స్ మధ్యలో రాకుండా పూర్తి యత్నంగా వారికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.